పండిట్ మదన్ మోహన్ మాలవీయ భారతరత్న, గొప్ప జాతీయవాది, విద్యావేత్త. బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు. విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేప్పుడు వచ్చిన ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొనేందుకు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. 1916లో ధనవంతులైన వ్యాపారవేత్తల నుండి భూస్వాముల వరకు అందరూ బెనారస్ హిందూ యూనివర్సిటీకి విరాళాలు ఇవ్వడానికి మొండి చేయి చూపారు. హైదరాబాద్ నిజాం రాజస్థానానికి బెనారస్ హిందూ యూనివర్సిటీకి విరాళం అడగడానికి వచ్చాడు. హైదరాబాద్ నిజాం ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకరు. మాలవీయ కోరిక విని కోపోద్రిక్తుడై, ఎంత ధైర్యం నీకు, విశ్వవిద్యాలయం, అందున హిందూ విశ్వవిద్యాలయానికి నిధులు అడగడానికి వస్తావా అంటూ కాలికున్న చెప్పు తీసి మాలవీయ మీదకి విసిరేశాడు. మాలవీయ విసిరిని చెప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. నిజాం రాజు చెప్పు కాబట్టి దానికి చాలా విలువ ఉంటుందని హైదరాబాద్లో దాన్ని వేలం వేయడానికి పూనుకున్నాడు. చాలామంది ధనవంతులు కొనడానికి వచ్చారు. ఆ వార్త ఈ నోటా ఆ నోటా పాకి నిజాం చెవులకు సోకింది. ఆయన చెప్పుని ఎవరో ఒక అనామకుడు కొంటే పరుగు పోతుందని తన మనుషులను పంపి ఎంత ధరైనా కొనుక్కురమ్మన్నాడు. చెప్పు ధర ఆకాశానికి అంటింది. కావలసిన డబ్బు పెట్టి చెప్పును నిజాం మనుషులు కొనుక్కొని వెళ్ళారు. ఆ డబ్బును పెట్టి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి మాలవీయ వాడుకున్నాడు. నిధులు సమకూర్చుకోవడానికి సిగ్గుపడకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన మహానుభావుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఈ కథ నిజానిజాలు నాకు తెలియదు. ఇది ఇంటర్నెట్లో వచ్చిన ఒక కథకు సంబంధించి నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. గుడ్ లక్.